నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని చంద్ర కృష్ణమూర్తి విజ్ఞాన భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలపక్షం ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ రాఘవేంద్రరావు సీలింగ్ భూములను 4000 ఎకరాలకు పైగా ఉన్న నెమరుగుమ్మల రాఘవేంద్రరావు భూముల్లో 2500 ఎకరాలు ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతులందరికీ ఇచ్చారని, మిగిలిన భూమిని సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు రాఘవేంద్రరావు కుటుంబానికి పోగా పట్టాలు చేసి సాగులో ఉన్న రైతులకు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ భూములకు సరైన హద్దులు లేకపోవడంతో గూగుల్ మ్యాప్ ద్వారా తమయేనంటూ ఈ ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తులు వచ్చి సాగులో ఉన్న రైతుల్ని బెదిరిస్తున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ఇచ్చిన భూములకు హద్దులు ఏర్పాటు చేసి హక్కుదారు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై దశలవారీ ఆందోళన చేస్తామని, స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రాలను అందజేస్తామని తెలిపారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు నబీ, భాస్కర్, లక్ష్మయ్య, సంజీవ్, సిల్వేర్ సత్యనారాయణ, ఎట్టి వీరభద్రం, కృష్ణ, రాంబాబు, ఆర్ఎసి బోస్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ మామిడిగుండాల భూమి సమస్య దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి అంశం కనపడుతుంది. వీరికి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఎప్పుడు వ్యవసాయ సీజన్ రాగానే వాళ్ళు మేము కొన్నామని కూడతాడు, ఇది మా పట్ట అని కూడతాడు, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే పాలకులు, ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో చట్టాలు చేసి ఉన్నాయి. ఆ చట్టాలు ఆదివాసీ రైతాంగానికి, ఆదివాసీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా, వాళ్ళకి వాటి ఆధారం ఏమన్నా కనపడుతుందంటే అటువంటిది ఏమీ లేదు అని చెప్పబడుతుంది. ఎందుకంటే అవన్నీ శాప కింద పెట్టబడ్డాయి కాబట్టి ఇవాళ మళ్ళా వచ్చి మాదని కూడా అంటాడు, నేను కొన్నాను కూడా అంటాడు. ఆ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కానీ వాళ్ళు 50-60 సంవత్సరాల నుండి ఆ భూమి మీద ఆధారపడి ఆ భూమిని సాగు చేస్తూ బతుకుతున్నారు. వాళ్ళకి హక్కులు కావాలని చెప్పి ఎప్పటి నుండో సాగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు అసలు అడ్రస్ లేకుండా పోతున్నటువంటి. అందుకనే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి చట్టం 170 యాక్ట్ ప్రకారంగా అక్కడ ఎవరు కొనడానికి లేదు, ఎవరు అమ్మటానికి లేదు. అది ఏమన్నా ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి దొరవారి దగ్గర నుంచి తీసుకుంటే గవర్నమెంట్ తీసుకోవాలా, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి పేదలకందరికీ అసైన్మెంట్ యాక్ట్ ప్రకారంగా మంచి హక్కులు కల్పించాలి. అటువంటి చట్టాలు ఉన్నాయి, కానీ వాటిని ఆచరించి అమలు చేసినటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఆ రైతులకి ప్రతిసారి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అఖిలపక్షంగా ఏర్పడినటువంటి మేమందరం సిపిఐఎంఎల్, మాస్లైన్, అఖిల భారత రైతు సంఘం అందరం కలిసి ఆ సమస్యని పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా అక్కడ జరిగినటువంటి ప్రోగ్రాంలో తీసుకున్నటువంటి నిర్ణయం పత్రికా ప్రకటన తోటి ప్రజల్లోకి ఈ సమస్య తీసుకోవాలనుకున్నాం. ఆ రకంగా కలెక్టర్ని, ఆర్డీఓ అంటే రెవెన్యూ అధికారులను కూడా కలిసి రిప్రజెంట్ చేస్తాం. అది రెవెన్యూ మంత్రి లేదు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యని పరిష్కరిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడిగుండాల రెవెన్యూ గ్రామంలో నెమరగొమ్ముల రాఘవేంద్రరావు తాలూకు భూములు సుమారు 5000 ఎకరాల భూములు ఉంటే 1973 నాటి ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో సుమారు 3000 ఎకరాల వరకు పేద గిరిజనులకు సేద్యం చేసుకోవడానికి పంపిణీ చేసింది. 40-50 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు పునరావృతం అవుతుంది. 2009 సంవత్సరంలో అక్కడ భూముల్ని పరిశీలనకు పోయినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి 10 రోజులు జైలుకు పంపి 10 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి ఉంది. నాటి ఎంపీ భద్రాచలం ఎంపీ మిడియం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మధిర ఎమ్మెల్యే కట్ట వెంకట నరసయ్య,
అట్లాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పాటూరి రామయ్య ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చి విజిట్ చేశారు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో దాని మీద ఫైట్ చేశారు. అట్లాగే మొన్న తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ గారు కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం సర్వే చేసి ఈ రైతాంగానికి ఆ నంబర్ల సర్వే ప్రకారం భూములు అప్పచెప్పాలని చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే రాఘవేంద్రరావు తాలూకు పెద్దలు వచ్చేసి ఈ భూమి మాది అని ట్రెంచ్ కొట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అఖిలపక్ష పార్టీలుగా అట్లాగే అన్ని సామాజిక సంఘాలు మొత్తం 50 మంది కలిసి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతాంగానికి న్యాయం చేసేటువంటి ప్రక్రియ చేపట్టాలా. సిపిఎం పార్టీ కూడా అందులో భాగంగా సిపిఎం కూడా ఈ పోరాటంలో ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. మామిడిగుండాల ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి భూ సమస్య ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రాగానే దొరలకు రైతులకు గొడవ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈ సమస్య పరిష్కరించే లేదు. కాబట్టి ఈసారైనా కూడా ప్రభుత్వం గత 89-90 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 452 మందికి సీలింగ్ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. సీలింగ్ పట్టాలు ఇవ్వడం జరిగిందిలే కానీ వాటికి డిమార్కేషన్ ఇచ్చి హద్దులు చూపించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా కూడా చొరవ తీసుకొని ఆ 452 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి భూమి డిమార్కేషన్ చేసి వాళ్ళకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే ఇవన్నీ చేసినా కూడా ఇంకా కొంత మిగులు భూమి ఉంటుంది. ఆ మిగులు భూమిని ఇప్పుడు ఈ తరుణంలో గత 30 సంవత్సరాల నుంచి పిల్లలు పెరిగి వాళ్ళు కూడా వ్యవసాయం చేసే స్థాయికి వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 1 ఎకరం వచ్చినా 2 ఎకరాలు వచ్చినా కూడా సమానంగా ఆ భూమిని సీలింగ్ యాక్ట్ ప్రకారం పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా దొరలకి రైతులకు ఉన్న సమస్యని ప్రభుత్వమే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కానీ ఏ కుల సంఘాలు కానీ ఎవరు కానీ ఇది పరిష్కరించడానికి వీల్లేదు. కాబట్టి ఏదైనా చట్టం చేస్తేనే కుదురుతుంది. కాబట్టి అది కూడా గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కుల సంఘాలు కానీ ఐక్యకూటమి అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అట్లాగే కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. దీన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఈ స్థానిక ఎమ్మెల్యే గారిది. దయచేసి కోరం కనకాయ గారు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు వచ్చేటట్లుగా ప్రభుత్వం నుంచి ఇప్పించాలని చెప్పి కోరుతున్నాను. మామిడిగుండాల భూముల విషయంలో అఖిలపక్ష సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది భారత రాష్ట్ర సమితి తరఫున. విషయం అంతా కూడా ఇది గత 5 దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతూ ఉంది. ఈ సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వంలో స్థానిక ఆ రోజున్న ఎమ్మెల్యే భానత్ హరిప్రియ గారు పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా సర్వే నిర్వహించడం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది. సుమారు 80% పని కూడా పూర్తయింది. అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారు వారి హద్దులేంటి అని కూడా ఆ రోజు రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఒక విషయం అట్నే మరుగున పడి ఉన్నది. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకొని రికార్డులను కూడా తీసుకొని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఖచ్చితంగా ఈ రైతులు ఏదైతే కోరుకుంటున్నారో వారికి ఈ సమస్య పరిష్కారం వరకు భారత రాష్ట్ర సమితి తరఫున వారికి ఎప్పటికీ అండగా ఉంటామని ఈరోజు జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న సందర్భంగా మా హరిప్రియ నాయక్ గారు ఖచ్చితంగా వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు మనందరం వాళ్ళతో ఉండి ఉద్యమంలో పాల్గొందామని తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. మామిడిగుండాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 6 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్య పైన ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి సమావేశం, ప్రజా సంఘాలతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. 6 గ్రామాలతోటి 200 మంది రైతులతోటి మామిడిగుండాల సమ్మక్క సారక్క గద్దెల వద్ద జనరల్ బాడీ సమావేశం జరిపి ఆ సమావేశంలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటికి పరిష్కార దిశగా ఒక ఉద్యమ రూపాన్ని దాల్చాలని చెప్పని ఈరోజు అనుకోవడం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ భూమి సమస్య పరిష్కారం కోసం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలని తుడుందెబ్బ పేరుతోటి అలా అఖిలపక్షంగా ఏర్పాటు చేసిన సమావేశం. ఈ సమావేశంలో రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ భూమి సమస్య పరిష్కారం కోసం జరగబోయే ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ అందులో భాగస్వామ్యం అవుతుందని చెప్పని ఆ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.
మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రాపగండ చేసి ఆ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పని మీ ద్వారా కోరుతున్నాను. నా పేరు వచ్చేసి రమణాల లక్ష్మయ్య, తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు ఇల్లందు మండలం మామిడిగుండ మరి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సుమారు అదే రాఘవేంద్రరావు భూములు ఏవైతున్నాయో 4,000 ఎకరాల భూములలో మరి సీలింగ్ యాక్ట్ ప్రకారం 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం సుమారు 2,800 ఎకరాల భూముల్ని మరి ఆనాడు సీలింగ్ యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి రైతులకి, ఆదివాసీ రైతులకి మరి ఐటీడీఏ అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి సబ్ డివిజన్ చేయకుండా మరి హద్దులు నిర్ణయించకుండా మరి ఉమ్మడిగా ఇవ్వటం వల్ల మరి ఆ భూమిని అందరూ కూడా అడిగి ఉంటే ఆ భూమిని మొత్తం కూడా కొట్టుకొని ఈనాడు ఎవరికి వాళ్ళు కొట్టుకోవటం వల్ల అది ఎక్కడ ఉన్నది, ఎవరి భూమి ఎక్కడ ఉన్నది అని కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే మరి హరిప్రియ గారు ఆనాడు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరిప్రియ గారు ఆ భూముల్ని మొత్తం కూడా 800 మంది రైతులకు సర్వే చేయడం జరిగింది. అక్కడ మొత్తం సర్వే యొక్క మ్యాపులు కానీ సర్వే యొక్క మరి రికార్డు కానీ అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే మరి ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని వెంటనే ఆర్డీఓ సమక్షంలో మరి కలెక్టర్ గారి సమక్షంలో దాన్ని వెంటనే బహిర్గతం చేసి మరి అందరికీ న్యాయం జరిగే విధంగా మరి అసైన్మెంట్ పట్ట ప్రకారం సీలింగ్ యాక్ట్ ప్రకారం సీలింగ్ పట్టాలు మొత్తం కూడా అందరికీ ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు మరి ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 107 చట్టం ప్రకారం మరి రాఘవేందర్ దగ్గర భూములు ఎవరైతే కొన్నామని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది దొరలు మరి ఇక్కడికి వచ్చేసి మాకు 150 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, మరి 40 ఎకరాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చేసి రైతుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు దౌర్జన్యంగా ఎలాంటి మరి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కలెక్టర్ గారి ఆదేశం కానీ, ఆర్డీఓ గారి ఆదేశం కానీ, కలెక్టర్గా మరి ఎంఆర్ఓ ఆదేశంగా లేకుండా డైరెక్ట్గా వచ్చేసి రైతుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ మరి ఎవరైతే భూముల్ని రైతులు పోయి ఆ ప్లక్లీని అద్దుకుంటే వాళ్ళపైన దౌర్జన్యంగా పోలీసులకి ఫోన్ చేయించేసి పోలీసుల దగ్గరికి పోయి మరి బెదిరించడం, కేసులు పెట్టిస్తాం, మరి మీరు అక్కడ భూమి మీదకి పోయినట్టయితే పోలీసులు మరి బెదిరించేటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే కోరుతున్నాం, ఇది 170 ఏరియా. మరి ఈ ప్రాంతంలో ఆదివాసీ రైతులకు మాత్రమే హక్కు ఉంటుంది. అది కాకుండా ఆదివాసీ రైతులకు మాత్రమే పట్టాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి లా అండ్ ఆర్డర్ విషయంలో చూసినప్పుడు మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇది సీలింగ్ మరి సివిల్ యాక్ట్ సివిల్ సమస్య. కాబట్టి సివిల్ సమస్య ప్రకారం దీంట్లో భూమిలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల భూముల విషయంలో జోక్యం చేసుకోవాలి వీలేదనేది మేము మరి పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే అక్కడ వచ్చి మీకు చెప్పిన వెంటనే మరి రైతులు ఎంఆర్ఓకి తెలియజేయాలి. వాస్తవంగా ఎంఆర్ఓ చెప్తేనే మీరు మరి పోలీస్ డిపార్ట్మెంటు మరి వాళ్ళ ఆదేశం ప్రకారమే అక్కడికి వెళ్ళి రైతులను ఆఫ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఎలాంటిది లేకుండా అక్కడ అడ్డుకున్నటువంటి రైతుల్ని మరి వెంటనే మీ మీద కేసులు పెడతామని బెదిరించులు అన్నీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీన్ని మేము తుడుందెబ్బగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఏదైతే మరి రికార్డు ఉన్నదో ఆ రికార్డు ప్రకారం ప్రభుత్వం వెంటనే సర్వే చేసి 800 మంది రైతులకు మరి వెంటనే పట్టాలు ఇవ్వాలి. లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాం. తుడుందెబ్బగా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి అన్ని సంఘాలని, అన్ని పార్టీలను ఏకం చేసి రైతులకి న్యాయం చేసే విధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై తుడుందెబ్బ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.